తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైన మీన రాశి వారి జాతక ఫలితాలు, అలాగే మెరుగైన ఫలితాల కోసం వారు చేయవలసిన పరిహారాలు తెలియజేస్తారా? మీనరాశి అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి మనకి పూర్వభద్ర 4వ పదము, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు మనకి మీనరాశిలోకి మనకు వస్తాయి. ఈ ఏడాది మీనరాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాకుండా చిన్నారుల విషయాల్లో శుభపరిణామం కనిపిస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ విషయంలో. అలాగే స్థిరాస్తులు కొంచెం పెంపొందించుకోవడానికి కూడా, స్థిరమైనటువంటి ఆస్తిని పెంపొందించుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. పెద్దల ఆరోగ్యం కూడా కొంత కుదుట పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాకపోతే వైద్యము, ఔషధ రంగాలు, పరిశ్రమల రంగాల వారికి ఎక్కువ ప్రోత్సాహకరంగా కూడా మనకి మీనరాశి వారు ఎవరైతే వైద్య రంగంలో ఉన్న, ఫ్యాక్టరీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభకరమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తోంది. అయితే గురువు యొక్క అనుగ్రహాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరం కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. టెలివిజన్ రంగం, క్రీడా రంగం, ఆడిటింగు, ప్రకటనల రంగం, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వీరికి, విద్యారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులపై మంచి ఫలితాన్ని తిరిగి పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే కొంచెం ఇక్కడ ఐటీ రంగంలో వారికి కూడా చాలా ప్రోత్సాహం కనిపిస్తోంది. ఇక్కడ టీచింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే టీచింగ్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్స్ రకరకాలుగా, వాళ్ళందరికీ కూడా కొంచెం బాగుంది అని చెప్పుకోవాలి ఒక రకంగా. అయితే గురువు వక్రించిన కారణం కొంత ఉన్నది. ఆ వక్రించిన కారణం మూలకంగా వీళ్ళకి తమ ప్రియంగా ఉండేటువంటి వాళ్ళతో వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దగ్గర వాళ్ళతోనే వైఖరి మార్పుగా, వీళ్ళకి ఏదో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి నీలో అనేటువంటి మాటలు వినటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయాన్ని కూడా. అలాగే వ్యవసాయము, పరిశ్రమ రంగాల వారికి అధికంగా కష్టపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. చాలా శ్రమించాల్సి వస్తుంది. సహోద్యోగుల యొక్క సహకారం అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ పక్కవాడు మీకు సహకారం అందించడు అనమాట. మనల్ని ఎలా పడగొట్టాలి, ఎలా తీసేయాలి అనే ప్లాన్లు అన్నీ టెక్నిక్ రంగం డిపార్ట్మెంట్ లాగా వాడికి చేస్తూ ఉండే యాక్షన్స్ అన్నీ అట్లాగా ఓ సిబిఐ ఎంక్వైరీ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి మీ సహ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని యొక్క ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే వీళ్ళకి ఆవేదన కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో మందం ఎక్కువగా ఉన్నది, మందగించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కదమ్మా, అందుకని. అలాగే పెద్దల వైఖరి ఆందోళన, ఆవేదన రెండు కలిగిస్తాయి. అలాగే వీళ్ళకి శని వక్రించిన ఫలితంగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కొంత లక్ష్యాన్ని వాళ్ళు సాధించడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం ఇచ్చి విజయం వైపుకి మీరు అడుగులు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో. అయితే వీరికి సాయశక్తిలా ప్రయత్నం చేసిన ఒక్కొక్కసారి విజయం కూడా రాకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త, ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించకపోతే కనుక మీనరాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అయితే వీళ్ళకి రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉన్నది అనేటువంటి మనం చూసినట్లయితే అనవసరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు అంటే ఒకదానికి మొదలు పెడితే దానికి కొంచెం కలర్ డెకరేషన్ బాగా చెయ్యాలి. ఇప్పుడు అందరికీ కూడా ఇదొకటి, పక్క ఇంటి వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటాం ఎక్కువైపోతుంది. సో అలాంటి ద్వారా కూడా ఖర్చులు అవే ఎక్కువ పెరుగుతున్నాయి మొట్టమొదటగా. ఎప్పుడూ కూడా ఇదివరకు మనిషి యొక్క జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి చాలా తేడా ఉన్నది. పూర్వము యూజ్ అండ్ త్రో ఐటమ్స్ లేవు, ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఐటమ్స్ ఎక్కువ వచ్చేసినాయి. చాలా కాలం మన ఇళ్లలో మంచాలు ఉంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏంటంటే డెకరేషన్ మార్చాలని చెప్పి చాలామంది ఇలా ఒకరిని చూసి ఒకరు
ఈ విధంగా ఆర్థికంగా వీళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారు అలాంటి జాగ్రత్తగా లేకపోతే కనుక చాలా ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. వాహనాలు నడిపే విషయంలో ప్రమాదాలకి దగ్గరగా ఉన్నది స్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళకి ఈ శని దోషం తొలగిపోవాలంటే శని యొక్క ప్రభావము, ఇక్కడ రాహు యొక్క కేతు గ్రహం యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇటు వీరు ఆంజనేయ స్వామిని ఆరాధన కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలని పొందుతారు. మనకి చక్కగా యాదగిరి గుట్ట ఉందమ్మా. యాదగిరి గుట్ట దగ్గర చాలా విశేషప్రదమైనటువంటి శక్తి ఉందమ్మా. అక్కడ కొండ మీద స్వామివారు ఉంటారు, ఆంజనేయ స్వామివారు. కొండ కింద కూడా ఉంటారు. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అని అంటాం. పాతగుట్ట కింద కూడా లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు, పైన లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మొట్టమొదట వీళ్ళు కింద లక్ష్మీ నరసింహస్వామిని, కింద ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని పైకి వెళ్ళటం అనేది కొంతమంది చేస్తున్నారు. అలా కాకుండా పైకి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిగా పైన వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకుని అక్కడ శివాలయం ఉంటుంది. మనకి విశేషంగా ఈ యాదగిరి గుట్ట శివకేశవుల భేదం లేని పెద్ద క్షేత్రం. పైనే శివుడు ఉంటాడు. మీకు బాగా గమనిస్తే కనుక ఇద్దరికి ఒకటే కొండ, కాబట్టి వాళ్ళిద్దరికీ భేదం లేదు. అలాంటి క్షేత్రం మనకి మన తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి అలా ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన అక్కడే శివాలయం ఉంటుంది. అక్కడ ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారమ్మ. అది దర్శనం చేసుకుని కొండ కిందకు వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని 50 మెట్లు ఎక్కితే ఆంజనేయ స్వామి వారు ఉంటారమ్మ. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా స్వామివారికి తలనీలాలు ఇప్పించేదంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట, కింద క్షేత్రం దగ్గర. కాబట్టి అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆ హనుమంతుడికి 21 అరటిపళ్ళు, అలాగే ప్రతి అరటిపండు కింద 2 తమలపాకులు, 21 రూపాయి కాయిన్లు, 21 ఒక్కలు, 21 ఖర్జూర ఫలాలు పెడితే గనక ఈ దోషాలన్నీ మీనరాశికి తొలగిపోతాయి, పటాపంచలం అయిపోతాయి. అట్లా స్వామివారికి సమర్పణ చేసి వస్తే వారికి ఎంత శుభమైనటువంటి మీనరాశి వారికి జరుగుతుందంటే అంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామితో ఉండేటువంటి హనుమత్ దర్శనం శుభమైనటువంటి జీవితాన్ని ఈ మీనరాశి వారికి కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీనరాశి వారందరూ కూడా ఒక్కసారి ఆ క్షేత్ర దర్శనం చేసుకుని ఆనందమైన జీవితాన్ని పొందుదురుగాక. చాలా చక్కగా వివరించారండి. ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఎలా ఉంటాయి, మెరుగైన ఫలితాల కోసం కొన్ని పరిహారాలు కూడా అందరూ చేసుకునే విధంగా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురు. స్వస్తి.